వెల్కమ్ టు సింహ బ్లాగ్స్. ఇవాళ నేను నా స్టైల్లో బెండకాయ ఫ్రై ఏ విధంగా చేస్తానో చూడండి. ముందుగా నా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. నేను బెండకాయ ముక్కలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ గిన్నెలో వేసుకున్నాను. ఇది మంచిగా వేయించుకోవాలి, జిగురు మొత్తం పోయేదాకా. ఎలా వేస్తానో చూడండి. ఇలా కింద మీదకి అనుకుంటూ వేగించుకోవాలి. ఇక జిగురు వస్తుంది కదండి, ఈ జిగురు మొత్తం పోయేంత వరకు వేగించుకోవాలి. మంచిగా స్టవ్ మీడియంలో పెట్టాలండి. చూడండి ఎట్లా వస్తుంది జిగురు, అది పోవాలి. అది పోయేదాకా వేగించుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. జిగురు అనేది లేదు. ఈ విధంగా మంచిగా వేయించుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇంకొకసారికి వచ్చేటట్టు ఉన్నాయండి. మళ్ళీ ఇవి సేమ్ అట్లా వేయించుకుందాము. కొంచెం వేగిన తర్వాత మంట అన్నది హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, లేడీస్ ఫింగర్ ఇట్లా జిగురు వచ్చినప్పుడు స్టవ్ పెద్దగా పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి, జిగురు మొత్తం పోయేంత వరకు. నేను ఎలా చేస్తున్నాను ఏందనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా స్టైల్లో ఎలా చేస్తాను వంట అనేది. ఇట్లా మొత్తం జిగురు పోయేంత వరకు వేగించుకోవాలి స్టవ్ హైలో పెట్టేసి. చూడండి, హైలో పెట్టగానే జిగురు అనేది ఎక్కువ అయిపోయిందండి. ఈ విధంగా అవుతుంది మొత్తము. ఇప్పుడు ఈ జిగురు మొత్తం పోయేంత వరకు మంచిగా వేగించుకోవాలి. చూడండి జిగురు ఎట్లా వస్తుంది, మొత్తం మంచిగా వేయించుకోండి. ఇది కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. కంటిన్యూ కలపకపోతే కూడా కింద మాడిపోతాయి అన్ని బెండకాయ ముక్కలు. అందుకని ఎప్పుడు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఆ జిగురు పోయేంత వరకు. జిగురు మొత్తం పోయిందండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఫస్ట్ వేయించింది కూడా దీంట్లోనే వేసి ఒక 2 మినిట్స్ మొత్తం మంచిగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్న గిన్నె పక్కకెట్టి కూర చేయడానికి ఇంకో గిన్నె పెట్టుకోవాలి. చూడండి గిన్నె హీట్ ఎక్కింది. ఆయిల్ కూడా వేసాను. బెండకాయ కర్రీకి సరిపోయేటంత ఆయిల్ వేసాను. చూడండి ఇట్లా చూపిస్తాను. చూడండి ఎంత వేసాను. నేను ఉల్లిపాయలు వేయట్లేదండి, ఉల్లిపాయలు వేయకుండా కర్రీ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసేద్దాం దీంట్లో. ఈ ఆయిల్ మొత్తం కలిసేటట్టు ఒక 1 మినిట్ కలుపుకోవాలి. ఆయిల్లో 1 మినిట్ వేగిందండి. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లిపాయ వేసి పచ్చివాసన అయ్యేంత వరకు వేయించుకున్నాను. చూడండి వేసాను. ఇది మంచిగా కలుపుకున్నాము పచ్చివాసన అయ్యేంత వరకు. పచ్చివాసన పోయిందండి, మంచిగా వేయించుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయల కారం వేసుకుందాం మనము. మా టేస్ట్ తగ్గట్టు. మీకు కారం తక్కువ కావాలనుకుంటే మిరపకాయలు తగ్గించి వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువనే పేస్ట్ వేస్తున్నాను మిరపకాయలు. అది చూడండి మేము ఇంత వేస్తున్నాను. మేము ఎందుకంటే కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీరు తక్కువ కావాలంటే కొంచెం పేస్ట్ తక్కువ తీసుకోవచ్చు మిరపకాయలు. ఈ పేస్ట్ కూడా మంచిగా వేగించాలండి బెండకాయల్లో ఉడికితే బెండకాయ అనేది కారం ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. మంచిగా టేస్ట్ కూడా వస్తుందండి. అందుకని మంచిగా కలిపి బెండకాయలు ఉడికించుకోవాలి. కొంచెం మిరపకాయలు కారంతో మంచిగా ఉడకబెట్టుకున్నానండి. మిరపకాయలు, కారం, ఉప్పు అన్నీ దానికి పట్టేటట్టు మంచిగా వేయించుకున్నాను. మీకు ఎక్కువ అనిపిస్తుంది కానీ తింటే చప్పగానే ఉంటుందండి. దీంట్లో మనము ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి వేసుకుందాము. చూడండి నేను ఇంత వేస్తున్నాను. ధనియాల పొడి వేసాను, జీలకర్ర, మెంతుల పొడి అండి. దీంట్లోనే మనం కొత్తిమీర కూడా వేసుకుందాము. చూడండి వేసాను. కొత్తిమీర మగ్గే వరకు వేగించుకోవాలి. 1 మినిట్ మంచిగా వేగించుకున్నాను. ఇప్పుడు ఒకసారి కిందికి మీరు కానీ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుని తినడమండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి, రొట్టెలోకి బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఎలా వస్తుంది ఏందనేది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.